ఇప్పుడు మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా పోటాపోటీగా తలపడినటువంటి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి ఎన్ని స్థానాలు గెలిచాయి, వాళ్ళు ఆ ఫలితాల పట్ల ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది, సంతృప్తిగా ఉందా, ఇంకా మరిన్ని మెరుగ్గా సాధించాల్సింది అవసరం ఉందా ఏంటా అనేది ఎలా చర్చించుకున్నారు, పార్టీ అంతర్గత విశ్లేషణ ఏంటి అనే దాని మీద వివరాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి అలాగే బీఆర్ఎస్ సంబంధించిన వివరాలు అందించేందుకు రఘువర్ధన్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 2 విడతల ఫలితాలకు సంబంధించిన వివరాలని మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. తిరుపాల్ ప్రసాద్, ఓవరాల్గా మొదటి విడత, రెండో విడత ఈ 2 విడతలకు సంబంధించి ఫలితాలు కూడా మనం పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను చేజిక్కించుకునిందని చెప్పవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ అంచనాలకు తగినట్టుగా ఫలితాలు వస్తున్నట్టుగా లేవన్న భావన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. అయితే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి గ్రామాలలో టగ్గాఫర్గా అంటే పార్టీల వారీగా గట్టిగా ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తున్నట్టుగా ఈ ఫలితాలను బట్టి చూస్తుంది. ఇప్పటి వరకు మనకు మొదటి విడత, రెండో విడత 2 విడతలకు సంబంధించి కూడా మనం కూడా చూసినట్లయితే ఇప్పటి వరకు 8,500 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ 2 విడతల్లో ఎన్నికలు జరిగినాయి. ఇప్పటి వరకు మనకు 2 విడతల్లో దాదాపు 4,430 పంచాయతీలకు సంబంధించి కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందారు. అదేవిధంగా 2,000కు పైగా స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపొందినట్టుగా మనకు స్పష్టంగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే మొత్తం మీద ఈ ఫలితాలను చూసినట్లయితే కూడా మొదటి విడత ఫలితాలలో 57% పైగా కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. రెండో విడత ఫలితాలను కూడా మనం అంచనా వేసినట్లయితే కొంత ఆ పర్సంటేజ్ తగ్గినట్టుగా స్పష్టంగా అనిపించింది. ఇప్పటి వరకు మనకు వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే 2,100 దాదాపుగా వచ్చినట్టుగా స్పష్టమవుతుండగా అదేవిధంగా బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా 1,100 చిల్లర వస్తున్నాయి. అంటే మొదటి విడతతో కంపేర్ చేసినట్లయితే రెండో విడతలో కొంత పర్సంటేజ్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు అదేవిధంగా మిగిలిన నాయకులంతా కూడా ఈ ఫలితాలను పరిశీలిస్తున్నట్టుగా అబ్జర్వ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉండాలి. అయితే ఈ 2 విడతల్లో మొదటి విడత కొన్ని ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలకు సరిగా పనిచేయలేదన్న ఫిర్యాదులు కూడా పార్టీకి అందినాయి. దానికి సంబంధించి కూడా పరిశీలన చేస్తున్నారు. అదేవిధంగా రెండో విడతలో కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు సొంత గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినది. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నది క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిగా నివేదికలు తెప్పించుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే రెండో విడతకు సంబంధించి మొదటి విడత కంటే కూడా ఎక్కువ స్థానాలలో గెలుస్తారు, ఎక్కువ పర్సంటేజ్ కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుస్తారని ఊహించినప్పటికీ కూడా ఆ స్థాయిలో ఫలితాలు కనిపించలేదన్న అసంతృప్తితో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వము కనిపిస్తోంది. అందువల్ల ఈ రెండు విడతల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి ఆ ఫలితాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన చేసుకొని 3వ విడత ఈ నెల 17వ తేదీన ఉన్నది. ఈ నెల 17వ తేదీన జరగనున్న 3వ విడత ఎన్నికల్లోనైనా అత్యధిక స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాసేపటి కిందటే అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయం మీద ప్రస్తావన చేశాడు. కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల నాయకత్వము సక్రమంగా లేక నాయకత్వం సరిగా పనిచేయలేక పోవడంతోనే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మరికొన్ని చోట్ల రెబల్స్ ఎక్కువయ్యి రెబల్స్ పోటాపోటీగా ఉండడం ఇద్దరు సమానంగా ఉండడంతో అక్కడ ఇద్దరు పోటీ పడితే 3వ వ్యక్తి బీఆర్ఎస్ గెలుపొందినట్టుగా కొంత సమాచారం ఉండదని చెప్పి అన్నారు. వీటన్నిటి మీద కూడా లోతైన పరిశీలన చేసి వాటన్నిటి మీద నివేదికలు తీసుకొచ్చుకొని ఎక్కడ లోపాలు జరిగినా దాన్ని సవరించుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఢిల్లీలో మహాధర్నా కూడా ఈ రోజుతో పూర్తయింది కాబట్టి ఈ నెల 17వ తేదీన జరగనున్న 3వ విడతకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించి 3వ విడతలోనైనా అత్యధిక స్థానాలను గెలిపించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్ళనున్నట్లు కూడా పిసిసి అధ్యక్షుడు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ దీనికి సంబంధించి 3వ విడత ఎన్నికలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు వాళ్ళందరితో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా 3వ విడతలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేదానికి కృషి చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది.
ఓవర్ టు స్టూడియో.